హాయ్ అండి అందరికీ మనం ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ మోమోస్ని అయితే ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇలా ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ఈట్ స్ట్రీట్ మోమోస్ తిన్నట్టే ఉంటుంది. ఈ వెజ్ మోమోస్ అన్నమాట. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఫస్ట్గా ఒక కడాయి తీసుకొని దాంట్లో 1 కప్ ఆఫ్ మైదా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేస్తూ మనం గోధుమ పిండిని ఎలా కలుపుతామో అలా అయితే కలపండి, బాగా ప్రెస్ చేస్తూ. తర్వాత బాగా కలిపిన తర్వాత మనము ఒక బాల్ చేసి దాన్ని 5 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మన స్టఫ్ అయితే రెడీ చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దాంట్లో కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆనియన్ అలాగే క్యారెట్ అయితే వేసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం బీట్రూట్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం క్యాబేజీ అయితే యాడ్ చేసుకుంటాము. మీ ఇంట్లో ఏ వెజ్జెస్ ఉన్నా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లమా. తర్వాత నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత కొంచెం మిరియాల పొడి, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం లెమన్ అయితే యాడ్ చేసుకోండి. స్టఫ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెడ్ చట్నీ చూద్దాం. ఫస్ట్ కడాయి పెట్టి దాంట్లో బాయిల్డ్ వాటర్ చేయాలి. చేసిన తర్వాత ఒక 10 పచ్చిమిర్చి వేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టి 2 టొమాటోస్ అండ్ 10 వెల్లుల్లి వేసి బాగా మగ్గనివ్వాలండి. ఇంతలోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఏదైతే ఉన్నదో అది తీసుకొని ఇలా సాఫ్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని దాన్ని చిన్న బాల్స్గా చేసుకోవాలి. బాల్స్ చేసిన తర్వాత చపాతీ పిండిలాగా చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒత్తిన తర్వాత మనము హ్యాండ్ పైన వేసుకొని ముందుగా తయారు చేసుకున్న స్టఫ్ ఉంటుంది కదా, ఆ స్టఫ్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనము కజ్జికాయలు ఒత్తుతారు కదా, అలా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఓపెన్స్ ఏం లేకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ముందుగా ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి దీంట్లో అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ వీటిని అయితే స్ట్రీమ్ చేస్తున్నాం అన్నమాట. తర్వాత నెక్స్ట్ అవన్నీ మిశ్రమాన్ని కలిపి కొంచెం క్యాప్సినో అనే సిరప్ వేసి మిక్సీ అయితే పడితే మనకి రెడ్ చట్నీ రెడీ అవుతుంది. మన మోమోస్ అయితే రెడీ అయిపోయాయండి. ఒక 5 మినిట్స్. ఇదే మన మోమోస్.